హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభాస్ స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభ. అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. అంటే పులుపు, వగరు, ఉప్పు, చేదు, తీపి, కారం ఇవన్నీ కలిపి చేసుకునేదే ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా తయారు చేసుకుంటూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎలా తయారు చేస్తారో అది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు వేపపూత అంతా తీసుకుని దాని నుంచి వేప పువ్వుని సెపరేట్ చేసుకోవాలి. చాలామంది వేపపూతతోనే ఈ పచ్చడి చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఎక్కువ చేదు వస్తుంది. అలా కాకుండా దీని నుండి వేప పువ్వుని ఇలా నేను చూపిస్తున్నట్టు సెపరేట్ చేసి దాని నుండి చేసుకుంటే ఆ చేదు సరిపోతుంది. ఇలా తీసుకున్న వేప పువ్వుని 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు లిక్విడ్గా తయారు చేసుకుంటారు, ఒక్కొక్కరు సాలిడ్గా తయారు చేసుకుంటారు. నేను ఇక్కడ లిక్విడ్లా తయారు చేసి చూపిస్తాను. ఇలా వేప పువ్వుని రెడీ చేసి పెట్టుకోవాలి. తరువాత లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకొని దానిలో వాటర్ వేసి దాని నుంచి వచ్చిన రసాన్ని తీసుకుని అది కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి రెడీ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం కాబట్టి తీసుకున్నది ప్రతిదీ కొత్తవి తీసుకోండి. చింతపండు కానీ బెల్లం కానీ ఏదైనా సరే డైలీ కుకింగ్కి వాడేది కాకుండా కొత్తది కొని వాటితో ఈ పచ్చడిని తయారు చేసుకోవాలి. అలాగే ఒక పచ్చి మామిడికాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేత మామిడికాయ అయితే వగరు బాగా ఉంటుంది. అలాగే కారం కోసం పచ్చిమిరపకాయ కానీ కారం కానీ మిరియాల పొడి కానీ యూజ్ చేస్తారు. నేను ఇక్కడైతే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకుంటాను. అలాగే బెల్లం, ఉప్పు కూడా తీసుకోవాలి. బెల్లం 1/2 కప్పు, ఉప్పు సరిపడినంత. చూడండి, షడ్రుచుల కోసం చింతపండు పులుపు, మామిడికాయ వగరు, బెల్లం తీపి, కారం మిరియాల పొడి, చేదు వేప పువ్వు, అలాగే క్రిస్టల్ సాల్ట్, ఉప్పు. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి. కొంతమంది దీన్ని మట్టి కుండలో కూడా తయారు చేసుకుంటారు. బౌల్ తీసుకున్న తర్వాత దానిలో మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ వేప పువ్వును వేసుకోవాలి. తరువాత 1/2 కప్పు మామిడి ముక్కలు, అలాగే 1/2 కప్పు బెల్లం, తరువాత చింతపండు రసం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని దీనికి 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతటిని ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. షడ్రుచులన్నీ తగిన క్వాంటిటీలో వేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీని రుచి ఇంకొంచెం పెరగడం కోసం దీనిలో కట్ చేసిన అరటిపండు, పుట్నాల పప్పు, కొంచెం కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకుంటారు. నేను ఇక్కడ అరటిపండు, పుట్నాల పప్పు వేసుకున్నాను. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మన జీవితం కూడా ఇలా షడ్రుచుల సమ్మేళనంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉగాది పండుగను బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.